హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నిన్ననే యాక్చువల్గా టీజీఈఏపీ సెట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్కి. వాటి గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏదైతే మీకు వేకెన్సీస్ మిగిలిపోయినాయో యూనివర్సిటీలో కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఆఫ్టర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్ తర్వాత మిగిలిన వన్నాటిని స్పాట్ అడ్మిషన్లో పెట్టారనమాట. మిగిలిన సీట్స్ అన్నిటికి కలిపి అది దాని గురించే చెప్తున్నారు. ఇది ఏంటి అంటే మీకు కాలేజ్ వైజ్ డీటెయిల్స్, కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్స్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు వెబ్సైట్లో పెడతారు. https://tgeapset.nic.in వెబ్సైట్లో పెడతారు. అంటే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది. అట్లాగే క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్. స్పాట్ అడ్మిషన్కి వెళ్ళాలి అంటే కనుక మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలి, ఆన్లైన్లో కాదు. కాలేజ్కి రమ్మని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. అట్లాగే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో స్పాట్ అడ్మిషన్కి మీరు లిస్టు చూసుకోండి. అందులో మీకు నచ్చిన బ్రాంచ్ ఉంటే మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక స్పాట్ అడ్మిషన్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. అదర్వైజ్ మిమ్మల్ని అలౌ చెయ్యరనమాట. అట్లాగే ఇంకో విషయం ఏంటి అంటే క్యాండిడేట్ షల్ బి ప్రెజెంట్ ఇన్ పర్సన్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వెరిఫికేషన్. ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ షల్ బి రిటర్న్ బ్యాక్ టు ద క్యాండిడేట్స్. The candidate has to hand over a set of Xerox copies of certificates and original transfer certificate at the college. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి స్పాట్ అడ్మిషన్ వెరిఫికేషన్కి. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీకు రిటర్న్ ఇస్తారు. కానీ జెరాక్స్ కాపీస్ తీసుకుని ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం తీసేసుకుంటారు అక్కడ వెరిఫికేషన్ అప్పుడు. అట్లాగే ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్. ఎవరైతే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉండదన్నమాట, అప్లికబుల్ కాదు వాళ్ళకి. అట్లాగే స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే డిస్ప్లేయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ కాలేజ్ నోటీస్ బోర్డ్ విచ్ ఈస్ ఆల్రెడీ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టారు కదా వేకెన్సీస్. అదే కాలేజ్లో కూడా డిస్ప్లే చేస్తారు. అది ఎప్పుడు అంటే 28th August అనమాట. అట్లాగే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజెస్, నోటిఫికేషన్ ఇస్తారు కాలేజెస్, అది కూడా 28th August. అట్లాగే పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు ఈ వేకెన్సీస్ ఉన్నాయని, అది 29th August ఇస్తారు. స్పాట్ అడ్మిషన్స్ జరిగేది ఎప్పుడు అంటే 30th August to 2nd September వరకు జరుగుతాయి స్పాట్ అడ్మిషన్స్. ఆ కాలేజీ మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో చూసుకుని వేకెన్సీస్ ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ నచ్చింది అయితే కనుక మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళండి. ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చెప్తున్నారు. క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వకపోతే కనుక మిమ్మల్ని అలౌ చెయ్యరు అక్కడికి స్పాట్ అడ్మిషన్కి. అట్లాగే వేకెన్సీస్ ఆర్ టు బి ఫిల్డ్ ఫస్ట్ విత్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టీజీఈఏపీ సెట్ 2024 అండ్ పాస్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ పొసెసింగ్ 40%, 39.5% and above can be taken as 40% marks in group subjects in respect of SC, ST, BCs and 45%, 44.5% and above can be taken as 45% for the others are eligible for spot admission. మీ స్పాట్ అడ్మిషన్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ టీజీఈఏపీ సెట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. అట్లాగే 10+2 గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో 40% మార్క్స్ ఉండాలి. అది ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి. అట్లాగే 45% ఉండాలి మిగతా కేటగిరీస్ అందరికీ, అంటే అదర్స్ అందరికీ. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట స్పాట్ అడ్మిషన్కి అటెండ్ అవ్వడానికి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇఫ్ ది వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్ క్యాండిడేట్స్ వితౌట్ టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ అండ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎస్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ పొసెసింగ్ 40%, 35.5% and above can be taken as 40% marks in group subjects in respect of SC, ST and BCs and 45%, 44.5% and above can be taken as 45% for others.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేకెన్సీస్ ఇంకా అంటే టీజీఈఏపీ సెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా సీట్స్ మిగిలితే కనుక మీరు ఒకవేళ టీజీఈఏపీ సెట్లో ర్యాంక్ రాకపోయినా వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్లో మీకు పాస్ పర్సంటేజ్ ఉంది అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 40% ఉండాలి ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కేటగిరీస్కి, అట్లాగే 45% ఉండాలి అదర్స్కి. అలా ఉన్నా సరే ఆ వేకెన్సీస్ ఏమైనా మిగిలితే వాళ్ళకు కూడా ఇస్తారు. అట్లాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్ అండ్ కంప్లీట్లీ స్టడీడ్ దేర్ అదర్ స్టేట్ అండ్ హూస్ పేరెంట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్ అండ్ రిసైడింగ్ ఇన్ అదర్ స్టేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఎవరైతే అదర్ స్టేట్లో ఉన్నారో కంప్లీట్గా అక్కడ చదువుకున్న వాళ్ళు అదర్ స్టేట్లో, అదర్వైజ్ పేరెంట్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఎలిజిబుల్ కాదు స్పాట్ అడ్మిషన్కి. అట్లాగే ఫర్దర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ హియర్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు rectification by the convener TGEAP set 2024 admissions. In case if spot admissions given to a particular candidate is not ratified by the convener, he or she has to quit the college immediately. అట్లాగే క్యాండిడేట్స్ పొసెసింగ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అదర్ దాన్ దోస్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్ ఏపీ షల్ బీ ఆస్క్డ్ టు గెట్ ది ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ బిఫోర్ గ్రాంటింగ్ అడ్మిషన్. ఇంకా ఇక్కడ వేరే విషయం ఏం చెప్తున్నారంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళడానికి అనేది చెప్తున్నారు. ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఒరిజినల్ ఒకటి కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఒరిజినల్ ఒకటి కావాలి, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఒకటి కావాలి, టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు ఇఫ్ క్వాలిఫైడ్, అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. మీరు ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా రిజర్వేషన్ ఉంటే కనుక ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్. ద క్యాండిడేట్ హ్యాస్ టు పే ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఫీ ఎట్ ద కాలేజ్. మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలన్నమాట కాలేజ్లో. ఒకవేళ టీజీఈఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే కనుక 1300 పే చేయాలి. అట్లాగే టీజీఈఏపీ సెట్ 2024 నాట్ క్వాలిఫై కాని క్యాండిడేట్స్ అయితే కనుక 2100 పే చేయాలి. ఇది ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి. ఇవి టీజీఈఏపీ సెట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ క్యాండిడేట్స్కి ఇచ్చారనమాట. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి సైట్కి వెళ్ళి కూడా మీరు చూడండి, క్లియర్గా ఉంటుంది. అదర్వైజ్ వీడియో పాజ్ చేసుకుని అయినా చూడండి, నేను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.